We've got our bed and all that under there. Okay. The fridge is plugged into the power. That's got all its shit in it. Shit. So you got enough space to sleep inside? Yeah, we can fit a full So double the seats mattress. go forward, right? Yeah. Oh yeah. And we Okay. have a double mattress. Yeah. So we're Because our it's legs. underneath, We can and I just sprawl blow out. it up. Yeah. And I've got this little blow up. సో ఇప్పుడు మీరు చూసిన కపుల్ ఇక్కడ సిడ్నీలో ఉంటారు అనమాట. నా ఫ్రెండ్తో నేను ఇట్లా వాకింగ్కి వెళ్తే ఇతనికి వాళ్ళు తెలుసు, సో పిలిచి కాసేపు మాట్లాడిరు. నేను ఫస్ట్ నార్మల్గా వాళ్ళ కాన్వర్సేషన్ వింటుండే, వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్ ఫెల్ సో ఫ్యాసినేటింగ్. సో నేను అడిగి తెలుసుకున్నా ఇంకా అసలు వాళ్ళ లైఫ్ ఎట్లా నడుస్తుంది, ఏం సంగతి అని చెప్పి. ఇల్లు మొత్తం కార్లోనే పెట్టేసారు, అన్ని ప్లేసెస్ తిరుగుతారంట అదే కార్లో. కుకింగ్ అని అన్ని ఉన్నాయి లోపల, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే అట్లా సెటప్ చేసుకురు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్స్, అది వాళ్ళే చెప్పారు. ఇప్పుడు పీస్ఫుల్గా అవన్నీ వదిలేసి ఒక రీహాబ్ లాగా అనమాట, వాళ్ళు కొత్త లైఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్ టు సర్వైవ్. వాళ్ళు ఇద్దరు కపుల్ మళ్ళీ ఎంత హ్యాపీగా ఉన్నారంటే దే నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీథింగ్, మా దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఇట్లాంటి మంచి ప్లేసెస్కి వెళ్ళినాము, పొద్దున్నే ఇట్లా సన్ రైజ్కి వెళ్తాము, ఒక రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, వీ డోంట్ నీడ్ మనీ, ఆల్ వీ నీడ్ ఈస్ పీస్ అండ్ ఎవ్రీథింగ్ అని. అంటే మీ లైఫ్ ఎంత కూడ్చిపోయినా కూడా ఆల్ యూ నీడ్ ఈస్ అ స్మాల్ హోప్. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది వాళ్ళు మాట్లాడుతుంటే. సో వాళ్ళని అడిగి ఒక వీడియో కూడా తీసుకున్నా వాళ్ళ కార్ని ఇదంతా. అండ్ they're proud of it, they're very happy, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే. ఎనీవేస్ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దెమ్. ఇట్స్ గుడ్ టు హియర్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్.